మీ యొక్క నామాంకితం తెలపండి ఒకసారి. నా యొక్క నామాంకితము అయ్యా కిష్కిందా నగర పట్టణము పరిపాలించేటి వాడను. నా పేరు ఘనవాలి అని వాడుతున్నారు. ఓ అయ్యా ఘనవాలా? వాలంటే అడిదిక్కు కాలే ఇడిదిక్కు వాలా? ఎడు తిప్పిన వాలే. ఘనవాలా? అయ్యా మహారాజా పెళ్లి అయిందా? అయ్యా అయింది. అయిందా? పిల్లన్నా పిల్లలు ఉన్నారా? నా యొక్క కుమారుడు అందరి లోపల అతి బలవంతుడు. అయ్యా అంగదుడు నా చిన్ని కుమారుడు. అయ్యా ఒక్కడే కొడుకా? ఒక్కడే కొడుకు. ఎందుకయ్యా మీకేమన్నా అడ్డమా? అదుపా వేసుకుంటా పోతే అయిపోయా. అయ్యా తీసుకుంటా. అయ్యా చెప్పండి మహారాజా, ఇప్పుడెక్కడికో వెళ్ళుతున్నారు కదా సేవక. అయ్యా మా యొక్క తమ్ముడైన సుగ్రీవుడు చిన్నగా ఏదో చిన్న సమాచారం అంది ఉండేను. వైర్యం సలుపుతున్నాడా? సలుపుతాడైనా దాని గురించే ఈ యొక్క సభాస్థలికి వచ్చి ఉంటుంది. మహారాజా అలాగే మీ తమ్ముతో వైర్యం చేసుకో. ఇక మాట్లాడుకోరాదు. ఇద్దరు ఏనా అన్నదాములేనా? మాట్లాడేది ఏమి లేదు. నా బాధ ఏంటంటే ఇద్దరు నా రాజులే. ఇద్దరి దగ్గర జీతం నేను తీసుకుంటాను. మళ్ళీ ఎవరికైనా ఏమైనా అయితే ఒక దిక్కు జీతం కట్టు కదా. ముగ్గురు పెంటాలి ఎట్లా చదాలి? నా బాధ నాది. అయ్యా చెప్పండి. ఒకసారి మీ భార్య దేవిని విలువు. మా భార్య తారాదేవిని పిలవమంటే తీసుకొని వస్తా నేనే. అలాగే పిలిచేదాన్ని. తారాదేవి ఇటు రమ్ము. నేనే తీసుకొస్తా. రానికి వినబడది. जय श्री राजराजेश्वरी के, जय श्री पंचमुख हनुमान के. तारो निरवे नवे मुद्दुल तारा नाना मम्मा. तारो निरवे नवे मुद्दुल तारो निरवे नवे मुद्दुल तारा नाना मम्मा. तारो निरवे नवे मुद्दुल
షో షో రావే రావే పిల్ల రంగా సాని నా రంగా సాని ఓ కిన్నెర సాని రావే రావే పిల్ల రంగా సాని నా రంగా సాని ఓ కిన్నెర సాని రావే రావే పిల్ల రంగా సాని నా రంగా సాని ఓ కిన్నెర సాని రావే రావే పిల్ల రంగా సాని ఓ రంగా సాని నా కిన్నెర సాని ఉంగారాల హద్దుతూ ఉన్నావని నేను అందాగాని అని తెలిసి నున్నే అందాగాన్ని అని తెలిసి నోన్ని ఆరడుగుల పడుకున్న హైరాల నేనున్న రూపాయి లేకున్నారు బాబుగా తిరుగుతున్న రావే రావే పిల్ల రంగా సాని ఓ రంగా సాని ఓ సుందరాన్ని ఉంగారాల హద్దుతూ ఉన్నావని నేను అందాగాని అని తెలిసి నున్నే ఉంగారాల జుట్టు ఉందామని నేను అందాగాన్ని తెలిసి నోన్ని ఈ మా రాజు భార్య అంటే ఆమె లెక్కన గిఫ్ట్ ఉంటుంది కావచ్చు అనుకున్నా ఈమె గమ్మతి ఉన్నది ముద్దుకున్నది బ్రహ్మాండంగా ఉన్నది బాబా. ఓయమ్మా సకోరాక్షి అయ్యా నా యొక్క నామాంకితమైన ఓ అమ్మ కిష్కింద పట్టణం పరిపాలించే గణవాలి ఉమ్. భార్యను నా యొక్క నామాంకితము తారాదేవ్ అని వాడుచున్నారు. భార్య అంటే పెండ్ అయిందా అవ్వ అయింది. మీ దాంట్లో కూడా పెండిళ్ళు ఉంటాయా ఉంటాయిగా, అందరికి ఉంటాయిగా. ఉంటాయి కావచ్చు మాకేం ఎరక అవ్వ పిల్లలు అయినరా అయిండు ఓ కుమారుడు. డజన్లకు డజన్లు చెప్తావు కావచ్చు అనుకున్నా కుమారుడు ఒకడు ఒక్కడేనా అవ్వ అంగదుడు అంద శృంగారమైన. ఒక్కడేనా ఆ, ఎందుకు ఆలోచన చేస్తలేరా అవ్వ బాగా బలిసి ఉన్నావు. అవ్వ ఒక్కడంటే మనకు తోడు ఉండద్దా తోడబుట్టిన వాళ్ళకి తోడు ఉండద్దా ఒక్కడు ఎవరితో ఆడుకుంటాడు చెప్పుర్రి మంది పోరగనతో ఆడుకుంటే ఎట్టుంటది అవ్వా ఆ, సరే ఒక్కడే కొడుకా ఒక్కడే కుమారుడు. పాపం ఏం కానట్టే ఉన్నది మళ్ళీ ఈ ఒక్కడన్నగా నమ్మేటట్లేదు నా పానమే గింతనా ఇంకా నువ్వేం. మొక్కాలవ్వ అబ్బో అవ్వా ఆ, ఇప్పుడు ఎక్కడికి పోతానవు రాజుగారి దగ్గరికి పోదామని బయలుదేరిన. మీ రాజు దగ్గరికి ఆ, మా రాజు దగ్గరికి పోతాను నేనే వాలి. నేనే మీ వాళ్ళ రాజు దగ్గరికి ఆ, వస్తా మా గణవాళ్ళ దగ్గరికి పోదామని బయలుదేరిన. అవ్వా పోదాంపా ఒకసారి మీ కొడుకుని వీలు పని అయిపోతుంది వస్తాడు అంగదు వస్తాడు. కిష్కిందా నగరం నుండి మరి బాపురే మళ్ళొకసారి మళ్ళానయ్యా మంచిగా అనిపిస్తుంది దుండడు వాడి కుమారుండను వినరా వాలి వాలి అతి బలవంతుడు అంగదుండను వాడి కుమారుండను వినరా వాలి కుమారుండను వాలి కుమార్ స్వర్గమెట్ట పాదాల లోకములు సాధించేటి వాడనురా స్వర్గమధ్య పాతాల లోకముల సాధించేటి వాడనురా స్వర్గమెట్ట పాదాల లోకములు సాధించేటి వాడనురా స్వర్గమధ్య పాతాల లోకముల సాధించేటి వాడనురా ఇంద్రవరమున చలను బందిన ఇంద్రవరమున జననం పొందిన గణవాలి మా తండ్రియురా గణవాలియు మా తండ్రియురా ఇంద్రవరమున జనను బందిన గణవాలి మా తండ్రియురా ఇంద్రవరమున జననం పొందిన గణవాలియు మా తమ్ముడురా సంతోషముగా పూజలు చేసడి సంతోషంబుగా పూజలు చేసేది తారాదేవి తల్లియురా తారాదేవి తల్లియురా సంతోషముగా పూజలు చేసడి తారాదేవి నా తల్లియురా సంతోషంబుగా పూజలు చేసేది తారాదేవి తల్లియురా ఇంద్రవరమున జనను బందిన ఇంద్రవరమున జననం పొందిన ఇంద్రవరమున జనను బందిన ఇంద్రవరమున జననం పొందిన గణవాలి మా తండ్రియురా గణవాలి నా తండ్రియురా ఇంద్రవరమున జనను బందిన గణవాలి మా తండ్రియురా ఇంద్రవరమున జననం పొందిన గణవాలి నా తండ్రియురా తుప్పాలు చూచి మళ్ళీ ఫస్ట్ కాంచాలి సూర్యవరమున జనను బందిన సుగ్రీవుడు నా పిన తండ్రియురా సుగ్రీవుడు పిన తండ్రియురా సుగ్రీవుడు పిన తండ్రియురా
దండిన వాడనురా బాబా నీ బొబ్బల వెంటిక దెబ్బకు వాడరా 70 ఆమెడా బాబా నీ బొబ్బల వెంటిక దెబ్బకు వాడరా 70 ఆమెడా అంజలి దేవి అత్తయ్యరా హనుమంతుడు మా బావయ్యరా ధరణి వెలిసిన కల్పపురములో హరిపాదములు నమ్మితిగా అతి బలవంతుడు అంగదుండను వాలి కుమారుండను వినరా ఈ కొమ్మ మించాలి ఆ కొమ్మ మీద దుంపుతుంది ఆ కొమ్మ మించాలి ఈ కొమ్మ మీద దుంపుతుంది అది గుండి ఇది గుండి ఇత్తడి గుండు అది గుండి ఇది గుండి ఇత్తడి గుండు గుండువై మోతలు మోగే గుండువై మోతలు మోగే మోధరాజువై తాండూరెక్కే తాండూరంతా తల తల మెరిసే నిలిచి కొట్టెరా నీలము రాయి కలిసి కొట్టెరా తాళం గుర్రా ఇది మిదిగాడు కిందారిగాడు గుంజుక పాయర మీంజడి మగడు తప్పు వాడినా అట్టిగానే ఏదో జాయిరాడుకున్నప్పుడు నేను ఏదన్నా బరాబరే ఉంటుంది మీరే అననిత్తలేరు మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటాను మీరు ఎక్కడికి రారు ఎందుకు వస్తారు మనం ఉన్నది వేరే లోకంలో ఈ లోకంలో ఉన్నాక మీరేడత్తారు ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటాను మిమ్మల్ని అత్తలేరు అయ్యాదా నువ్వన్నారా మంచిగా తీసుకుపోతా అయ్యా నీకు కూడా నేను సేవకుణ్ణి అయిపోయినా అయ్యో మీ అయ్య పక్కకే ఉంటాను బాబాయో చిచ్చో అంటే ఏమన్నా తప్ప కాకా అని పిలువు ముద్దుగా అయ్యా శివగా చెప్పు అయ్యా ఏం చెప్పాలి అయ్యా మీ పేరు చెప్పుర్రు ఒకసారి అగో మస్తు నవ్వుతారు కిల్ల కిల్ల అబ్బా నా యొక్క నామకిదము కిష్కిందాపురము పట్టణం వేరేటి గణవారి కుమారుండను నా పేరు అంగదుడు అని వాడుచుంటారు ఓ అంగదుడ్డి అయ్యా అంగదుడు అంగదుడా అంగద మహారాజా మీరు అంగద మహారాజా రాజా అయ్యా వీటికి కూడా మనకు కొలాల కదా ఎద్దుకొచ్చినట్టు ఇటుకన్నా చేసుడు ఉంటుందా అని అయ్యా ఏముంటుంది కావచ్చు కదా అందుకనే ఈ ఆగనిత్తలేవు బతకనిత్తలేవు మరలా అయ్యా చెప్పండి ఇప్పుడు ఎక్కడికి పోతాను మా తండ్రి అగు సభావేటికి పోతున్నా సప్పిడియాక మీ మమ్మీ చెప్పినట్టు పలక ఇస్తే బడికి పో నౌకరి వస్తుంది పోస్ట్ మ్యాన్ వన్ అవుతావు లాస్ట్కు 10లో మంచిగా మార్కులు వస్తాయి వచ్చిందా అరే నాకు తెలియక అడిగినా ఆ ప్రతిభాత తారకును సుకుడంగదుడు ఆ ప్రతిభాత తారకును సుకుడంగదుడు గది నీవే నన్ను చూలే ప్రతిమాలు చుండినయా గది నీవే నన్ను చూలే ప్రతిమాలు చుండినయా సతతాము కల్పగురి స్వామి నాది కోరిక తీర్చు సుకుడంగదుడు ప్రతిభాత తారకుడు
రామచంద్ర, నా యొక్క సతీసుతులను కాపాడే భారం నీదే తండ్రి. వాలి కుదురుగా నీకు ఆ కృష్ణావతారమున కుదురుగా నీకు ఆ కృష్ణావతారమున కుదురుగా నీకు ఆ కృష్ణావతారమున కుదురుగా నీకు ఆ కృష్ణావతారమున కుదురుగా నీకు మరల ఆయువునిత్తు రముగను ఇవాలి బదులు దెబ్బ ఇచ్చేదాను బ్రహ్మను తీరగావాలి బదులు దెబ్బ ఇచ్చేదాను బ్రహ్మను తీరగావాలి బదులు దెబ్బ ఇచ్చేదాను బ్రహ్మలు తీరగావాలి బదులు దెబ్బ ఇచ్చేదాను బ్రహ్మలు తీరగావాలి సవినయముగా చాలించుము సకల యాపదులిత్తు ఎదురుగా నీకు ఆ కృష్ణావతారమున కుదురుగా నీకు ఆ కృష్ణావతారమున కుదురుగా నీకు ఆ కృష్ణావతారమున కుదురుగా నీకు. వాలి నీకు ద్వాపార యుగంలో కృష్ణావతారము నేను ఎత్తబోచున్నాను. అప్పుడు నువ్వు ఎరుకవాడపై జన్మించదవు. అప్పుడు నీకు నేను బదులు దెబ్బగా ఇచ్చేదాను. ఆహా రాఘవ రామచంద్ర, ఎంత పరికావించిటివి. ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు 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 నాకు ఎందువరాయుద్ధమునకు పొందుగా మనసుండెలయా ఎందువరాయుద్ధమునకు పొందుగా మనసుండెలయా ఎందువరాయుద్ధమునకు పొందుగా మనసుండెలయా ఎందువరాయుద్ధమునకు పొందుగా మనసుండెలయా ఎందుకంటూ నా జీవుండందు నిలాచుండె స్వామి ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు. ఆహా రాఘవ రామచంద్ర, రాఘవ రామచంద్ర, నీకు ఈ యొక్క ఎంగిలి ప్రాణములు నాకెందులకు? నీతో యుద్ధం చేయవాలని ఉండే నాకు కోరిక కలిగి ఉండేను. ఓ వాలి నీవు చింతించకము. నీకు ద్వాపార యుగంలో బదులు దెబ్బగా ఇచ్చేదాను. అప్పుడు గైకొనుము. రాఘవ రామచంద్ర, ఎంత పనిగా వంచుంటివి. నేను నీకు ఏమీ అపరాధం చేసి ఉంటుంది, అన్యాయముగా నన్ను వధించ చేసి ఉంటివి కదా. ఎంత పని చేసితివి రామా, నిన్ను ఏ బాలంటిని పారందామా నిన్ను ఏ బాలంటిని పారందామా ఎంత పని చేసితివి రామా నిన్ను ఏ బాలంటిని పారందామా ఎంత పని చేసితివి రామా నిన్ను ఏ బాలంటిని పారందామా ఎంత పని చేసితివి రామా చెంతకి టూరాలేక చెట్లల్లో దాగుండి చెంతకి టూరాలేక చెట్లల్లో దాగుండి చెంతకి టూరాలేక చెట్లల్లో దాగుండి చెంతకి టూరాలేక చెట్లల్లో దాగుండి వింత ముఖమును గొట్ట విధమాయేనయ్యయ్యో ఎంత పని చేసితివి రామా నిన్ను ఏ బాలంటిని పారందామా ఎంత పని చేసితివి రామా ఇది శూరాధర్మంబు కాదు, గుంపు పొదలో నా దాగుండా రాదు. ఇది శూరాధర్మంబు కాదు, గుంపు పొదలో నా దాగుండా రాదు. ఇది శూరాధర్మంబు కాదు. ఎదురుంగా నిటు వస్తే ఏర్పడు రాలి బతుకు ఎదురుంగా నిటు వస్తే ఏర్పడు రాలి బతుకు ఎదురుంగా నిటు వస్తే ఏర్పడు రాలి బ్రతుకు ఎదురుంగా నిటు వస్తే ఏర్పడు రాని బతుకు వదలాక మాయా బీవలె నిన్ను వదజేత్తు ఎంత పని చేసితివి రామా నిన్ను ఎలా
నిన్నెప్పుడెరుగుదు నిటు ధర్మపురి స్వామి నిన్నెప్పుడెరుగుదు నిటు ధర్మపురి స్వామి నిన్నెప్పుడెరుగుదు నిటు ధర్మపురి స్వామి నిన్నెప్పుడెరుగుదు నిటు ధర్మపురి స్వామి నన్ను దించాటుడు కొరకు నరు తెంచితివి ఇందు ఎంత పని చేసితివి రామా రామచంద్ర ఏమి అపరాధం తిని భారందామా ఎంత పని చేసితివి రామా ఏమానంటిని పారందామా ఎంత పని చేసితివి రామా నిన్ను ఏమానంటిని భారందామా ఎంత పని చేసితివి రామా ఆహా రాఘవ రామచంద్ర ఇంత పని కావించింటివి అన్యాయముగా నన్ను వధించజేయుంటివి నీకు ఏమి అపరాధం చేసి ఉంటుంది తండ్రి దశరథులకు నీవు తనయుడావై పుట్టి అతని గుణంబులు నీ కంటలేదు నన్ను చేసి నటులని నవని స్థలంబున జరుగును నీకిదే జనవరేణ్యా రాఘవ రామచంద్ర ఆ యొక్క దశరథ మహారాజు గారి గర్భంలో జనించుటివి అని అతని గుణములు నీ కంటకు పాయను కదా అన్యాయముగా నన్ను వధించజేయుచుట్టివి ఓ వాలి నీవి కావడిగి దుఃఖించియు ఓ వాలి నీవి కావడిగి దుఃఖించియు దూషించుయు నన్ను దూషమనరా అనజుని సతి బట్టి పంతమ్ముతో నీవు గుణహీనుడావయ్యి గూడతగునా అతి దృష్టులను బట్టి అవనిలో తుంచగా జనన మొందిన వాడ జగతిలోనా అదిగాక నీవడిగినా అదిగాక నీవడిగిన వరములను ఇంపుతో నొసగదా ఇంద్రతనయా ద్వాపారయుగమందు కృష్ణవాతారమున ఎరుకు వాడవతారమెత్తగలవు అప్పుడు నీకిత్తు నా దెబ్బ అతి ముదమునా ఓ వాలి నీవు చింతించకు నీవు ద్వాపార యుగంలో ఎరుకవాడవి జన్మించేదవు అప్పుడు నేను కృష్ణావతారంలో నీకు బదులు దెబ్బ ఇచ్చేదను నీవు చింతించకుము రాఘవ రామచంద్ర సరే తండ్రి ఈ యొక్క మానవేదనకు బారలేకుండాను నా యొక్క సతీసుతులను కాపాడే భారం నీదే తండ్రి కుమార్ అంగద నాయన గారు నాయన గారు నీపై నాయన గారు నీపై బాణం ఎవరు సంధించారో తెలుపు ఎవరో సంధించడు తెలుపు గారు నీపై బాణం ఎవరో సంధించడు తెలుపు దుర్మార్గుని ఒక్క దెబ్బకే దుఃఖలు పొడి పొడి చేసేదగా ఆ దుర్మార్గులు ఒక్క దెబ్బకే బొక్కలు పొడి పొడి చేసేదగా నాయన గారు నీపై బాణం ఎవరో సంధించరు తెలుపు నాయన గారు నీపై బాణం ఎవరో సంధించరు తెలుపు ఆ దుర్మార్గుని ఒక్క దెబ్బకే ఆ దుర్మార్గుని ఒక్క దెబ్బకే బొక్కలు పొడి పొడి చేసేదగా బొక్కలు పొడి పొడి చేసేదగా నాయన గారు నీపై బాణం ఎవరు
వేశారో నాకు తెలుపుము. కుమారక అంగదా రారా నా ముద్దుల సుత రారా సుకుమార దేహ రారా తండ్రి రారా నీతో ఈనాటి తోడా రారా నీ రుణమింక తీరెను ఈనాటి తోడ తెలియగ వశమే కుమారగా అంగదా రారా ముద్దుల పుత్ర రారా అంగద బాల రారా ముద్దుల పుత్ర రారా అంగద బాల ముద్దుల పుత్ర రారా అంగద బాల రారా ముద్దుల పుత్ర రారా అంగద బాల రారా నా వంశరత్నమా 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 అంగద బాల చిన్నపాటి నుండి పోషించి తిని నిన్ను చిన్నపాటి నుంచి పోషించి తిని నిన్ను చిన్నపాటి నుండి పోషించి తిని నిన్ను చిన్నపాటి నుంచి పోషించి తిని నిన్ను విడిచి ఎటులెళ్ళిపోదురా అంగద బాల విడిచి ఎటులెళ్ళిపోదురా అంగద బాల విడిచి ఎట్లెళ్ళిపోదురా అంగద బాల విడిచి ఎటులెళ్ళిపోదురా అంగద బాల ధరణి శ్రీ ధర్మపురి దాముడైన వేగా 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 ధరణిపై బడా వేసెరా అంగద బాల ధరణిపై బడా వేసెరా అంగద బాల రారా ముద్దుల పుత్ర రారా అంగద బాల రారా ముద్దుల పుత్ర రారా అంగద బాల కుమారగా అంగదా ఆ యొక్క శ్రీహరి చేతిలో నేను హతమయ్యుచుంటిని ఆ యొక్క ఎల్లప్పుడూ కూడా శ్రీరాముల యొక్క నామము దలించుచు వారి యొక్క ఆజ్ఞలో ఉండును. కథ షారున్నది పోకులు బావుసింపలు మొత్తం పోతారు కొత్త పాట కొడుతూనే ఉన్నారు. జనక మమ్ముల వాసిపోతివా నాదు జననీతో ఒక మాట తెలుపవా జనక మమ్ముల వాసిపోతివా నాదు జననీతో ఒక మాట తెలుపవా జనక మమ్ముల వాసిపోతివా నాదు జననీతో ఒక మాట తెలుపవా జనక మమ్ముల విడిచిపోతివా నాదు జననీతో ఒక మాట తెలుపవా జనక మమ్ముల వాసిపోతివా తనయాయని పిలిచేవారెవ్వరు నాదు జనగానే నటులా సారెందును తనయాయని పిలిచేవారెవ్వరు పిలిచేవారెవ్వరు కనయాని పిలిచేవారెవ్వరు తండ్రి నన్ను బాసి నువ్వు పోతివా నాదు జననీతో తండ్రి మమ్ముల వాసిపోతివా నాదు జననీతో ఒక మాట తెలుపవా తండ్రి నన్ను వాసిపోతివా తండ్రి ధరణిలో శ్రీ ధర్మపురమందు వెలసిన ధరణిలో శ్రీధర్మపురమందు వెలసిన హరి అయితే మనలాను కరుణించాడే మాయే ఆసిపోతివా జననీతో ఒక మాట తెలుపవా జనక మమ్ముల వాసిపోతివా నాయన గారు పాత్రధారులు మమ్మల బాసి ఎడబాసిపోతివా మీరు లేక మేము ఎట్లా బ్రతకగలము తండ్రి తండ్రి ఆ యొక్క శ్రీహరి చేతిలో హతమై ఉంటిని ఎల్లప్పుడు కూడా శ్రీరాముని యొక్క ఆజ్ఞలో ఉండండి. అదే విధంగా
నాదా చిన్ననే ఉంటుంది. తమ్ముడా సుగ్రీవా, నా ముద్దు తమ్ముడా సుగ్రీవా, నీవు నా మీద దయలుంచు తమ్ముడా. నా ముద్దు తమ్ముడా సుగ్రీవా, నీవు నా మీద దయలుంచు తమ్ముడా. నా ముద్దు తమ్ముడా సుగ్రీవా, నీవు నా మీద దయలుంచు తమ్ముడా. నా ముద్దు తమ్ముడా సుగ్రీవా, నీవు నా మీద దయలుంచు తమ్ముడా. నా ముద్దు తమ్ముడా సుగ్రీవా, బాజాముంచకు మదిలో తమ్ముడా, ఇట్టి రాజ్యంబు పాలించుర తమ్ముడా. రాజముంచకు మదిలో తమ్ముడా, ఇట్టి రాజమ్ము పాలించర తమ్ముడా. వాసముంచకు మదిలో తమ్ముడా, దయలుంచు సుతు నీపై తమ్ముడా, వాణ్ణి కష్టపెట్టకు పోకు తమ్ముడా. దయలుంచు బాబాపై తమ్ముడా, వాణ్ణి కష్టపెట్టబోకు తమ్ముడా. దయలుంచి మాపై తమ్ముడా. తమ్ముడా సుగ్రీవా, ఆ యొక్క శ్రీహరి చేతిలో హతమయ్యుంటిని. నా యొక్క కుమారుని కష్టపెట్టక ఈ యొక్క కిష్కింద పట్టణము పరిపాలించుకుంటూ ఎల్లప్పుడూ ఆ యొక్క శ్రీరాముని ఆజ్ఞలో ఉండండి. నేను ఆ యొక్క శ్రీహరి చేతిలో హతమయ్యుంటిని. రాఘవ రామచంద్ర, ఈ యొక్క భానవేదనకు తాళలేక ఉంటిని స్వామి. నాకు వైకుంఠ ప్రాప్తి కలిగించు స్వామి. వాలి వినుము నీవు వచించినట్టులా, నీదు సుతుని దయతో నేలువాడా. మనసులో చింత మానుము ఇక నీవు, పరమ పదవినిస్తూ కరుణతోడా. వాలి, నీవు అనువిధముగానే నీ సుతుని కాపాడే భారము నాదే. ఇక నీవు నిశ్చింతగా పరమ పదవిని నొందుము. రామా, వైకుంఠ ప్రాప్తిని నీకు సంగుచున్నాను. ఇంద్ర నీవు హతమైతివా కిసికిందీశ్వరా. ప్రాణేశ్వర, నీవు హతమైతివా ప్రాణేశ్వర. ఇంద్ర తనయ ప్రాణేశ్వర, నీవు హతమైతివా కిసికిందీశ్వరా. అసలు బాగా చేసాడు. నీవు హతమైపోయితివా ప్రాణేశ్వర. ఆ ఇంద్ర తనయ ప్రాణేశ్వర. అలనాడు రావణ్ణి అట్టే బంధించిన, అలనాడు రావణుని అటులే బంధించిన. అలనాడు రావణ్ణి అట్టే బంధించిన, అలనాడు రావణుని అటులే బంధించిన. పండే బలమేదు బాయేన ప్రాప్తి ఇందున. ప్రాణేశ్వర, నీవు అటువైపోయితివా కిష్కింధేశ్వర. ఆ ఇంద్ర తనయ ప్రాణేశ్వర, నీవు హతమైతివా కిష్కింధేశ్వర. ఇంద్ర తనయ ప్రాణేశ్వర, నీవు హతమైపోయితివా కిష్కింధేశ్వర. ఆ ఇంద్ర తనయ ప్రాణేశ్వర. నన్ను బాసితివా నేటికి నాదా, నిన్ను బాసి నీ బ్రతికా నేటికి. నన్ను బాసితివా నాదా, నిన్ను బాసియుంటివా నేటికి. నన్ను బాసితివా పోనాదా, నన్ను బాసి పోతివా నేటికి. నాదా నిన్ను బాసి నీ బ్రతుకా నేటికి. నన్ను బాసిపోయి
పోయితివా నేటికి నాదా నిన్ను బాసి నే బ్రతుకా నేటికి నన్ను బాసి పోయితివా నేటికి నేను వాసి నీ బ్రతుకా నేనొక్క నిమిషము నిన్ను బాసి నేనొక్క నిమిషము నేను వాసి నేనొక్క నిమిషముండలేదు నిన్ను బాసి నేనొక్క నిమిషముండగలేను కనువు చాలించు ఈ ధరణిలో ఇప్పుడు ఆ ఇంద్ర తనయ ప్రాణేశ్వర నీవు మనపై కోటిందేశ్వర ఆ ఇంద్ర తనయ ప్రాణేశ్వర నీవు నాదా ప్రాణేశ్వర నేను ఎంత తెలిపినా కానీ వినకుంటే నాదా నాదా నా శుద్ధిని గతి నా గతి ఎందులో నాదా ప్రాణేశ్వర నాదా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినవా నాదా 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 ఓ అయ్యో నేను బతుక నా కడుపున్న బిడ్డకి ఎవరు తండ్రి అని చెప్పాలయ్యో ఓ అయ్యా నన్ను ఇడిచిపెట్టిపోతానవా అయ్యో మీకు 4 నెలలు వర్షాకాలం ఉన్నందున మీరు వెళ్ళి మీ పురంబులో నిశ్చింతగా ఉండండి. మరలా 4 నెలల తర్వాత ఇటు రమ్ము నా వద్దకు రండి. సహోదర లక్ష్మణ చూసి ఇంటివా ఆ వానరోత్తములో ఇంతవరకు రాకయుండేను కదా ఆ వాళ్ళని వధించిదిమి వారి అవసరము తీరినది కదా వారు ఇంతవరకు రాకపోయాను మనలా మర్చిపోయి ఉన్నారు కదా నీవు ఇప్పుడే వెళ్ళి ఆ వానరోత్తములను తీసుకొని రమ్ము. నీకు తెలిసిన తమ్ముడా సుగ్రీవుని నీకు తెలిసిన తమ్ముడా సుగ్రీవుని నీకు తెలిసిన తమ్ముడా సుగ్రీవుని నీకు తెలిసిన తమ్ముడా సుగ్రీవుని నీతి మార్గము లక్ష్మణ సుగ్రీవుని నీతి మార్గము లక్ష్మణ సుగ్రీవుని వానరోత్తముడింత వరకు రాడాయేను వానరోత్తముడింత వరకు రాడాయేను వానరోత్తముడింత వరకు రాడాయేను వానరోత్తముడింత వరకు రాడాయేను మగువచట ఏ మాయన మదికి సంశయంబు దోచె నీకు తెలిసిన తమ్ముడా సుగ్రీవుని నీకు తెలిసిన తమ్ముడా సుగ్రీవుని నీకు తెలిసిన తమ్ముడా సుగ్రీవుని వాణి కష్టము తీరెరా తమ్ముడ మనకు వాని కష్టము తీరరా తమ్ముడ మనకు వరుసతో శ్రమ కలిగెరా తమ్ముడ మనకు వరసతో శ్రమ కలిగెరా తమ్ముడ మనకు మానిని చూడాక మది తాళకుండేను వాణిని చూడాక మది తాళకుంటేను మగువచట ఏ మాయన మదికి సంశయంబు దోచె నీకు తెలిసిన తమ్ముడా సుగ్రీవుని నీతి మార్గము లక్ష్మణ సుగ్రీవుని నీతి వాక్యము లక్ష్మణ సుగ్రీవుని ఇప్పుడే పోయి రంబిక సుగ్రీవుని ఇప్పుడే పోయి రమ్మిక సుగ్రీవుని తప్పక పోయి రంబిక ఇప్పుడు నీవు తప్పక పోయి రమ్మిక ఇప్పుడు నీవు మెప్పుగా తక్కాల పల్లెలో వెలసిన ఎక్కువగా తక్కల్ల పల్లెలో వెలసిన తప్పక సుగ్రీవుని పూడే కొని రమ్ము నీకు తెలిసిన తమ్ముడా సుగ్రీవుని నీకు తెలిసిన తమ్ముడా సుగ్రీవుని నీకు తెలిసిన తమ్ముడా సుగ్రీవుని నీతి మార్గము లక్ష్మణ సుగ్రీవుని నీతి మార్గము లక్ష్మణ
సుగ్రీవుని. సహోదర లక్ష్మణ, అన్నయ్య. వారి కష్టము తీరను, వారు మంచిగా నిశ్చింతగా ఉండెను. నీవు ఇప్పుడే వెళ్ళి ఆ ఆంజనేయ జాంబవతి కపులాలను తీసుకొని రమ్ము. సరే అన్నయ్య, నీ వను విధముగానే పోయి వచ్చేదాను. జై జై రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, పావన రామ పటాభిరామ, పావన రామ పట్టాభిరామ, పావన రామ పటాభిరామ, పావన రామ పట్టాభిరామ, రామ రామ సీతారామ, రామ రామ సీతారామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, రామ రామ సీతారామ. రామ రామ సీతారామ. ఆహా ఆంజనేయ సుగ్రీవులారా, మీకు ఇదే వందనం. 4 నెలల నుండి తిరిగి వస్తామని ఇంతవరకు సుధా రాకపోయిద్రి. శ్రీరాముల మాటలు మరిచి మీరు ఇంట్లో ఉన్నారా? మాట తెలిసరా ఆంజనేయ, తెలిసే నీ గుణము సుగ్రీవా, దేహం మలచి పంటిర ఇంటిలోనా, తెలిసే నీ గుణము సుగ్రీవా, దేహం మరసి పంటివ ఇంటిలోనా, తెలిసే నీ గుణము సుగ్రీవా, దేహం మలచి పంటిర ఇంటిలోనా, తెలిసే మీ గుణము సుగ్రీవా, దేహం మరసి పంటివ ఇంటిలోనా, తెలిసే నీ గుణము సుగ్రీవా. బలుడైన శ్రీరామ భద్రునితో 4, బలుడైన శ్రీరామ భద్రునితో 4, బలుడైన శ్రీరామ భద్రునితో 4, బలుడైన శ్రీరామ భద్రునితో 4, నెలలు గడిచిన వెనుకనే వస్తానంటిరి, తెలిసే మీ గుణము సుగ్రీవా, దేహం మరసి పంటివ ఇంటిలోనా, తెలిసే నీ గుణము సుగ్రీవా. చింతతో శ్రీరాముడుండెరా, నీకు సంతోషం ఎక్కువ కలిగి ఉండెరా, చింతతో శ్రీరాముడుండెరా, నీకు సంతోషమెక్కువ కలుగుండెరా. తిరిగి శివరాముడెటువంటి వాడాని, ఎరిగి రాముడెటువంటి వాడాని, తిరిగి యుండివరాముడెటువంటి వాడాని, ఎరిగి రాముడెటువంటి వాడాని, తిరిగి యుండివరాముడెటువంటి వాడాని, వాలిని దృంచిన మరబానమున్నది, తెలిసే మీ గుణము సుగ్రీవా, దేహం మరచి పంటివ ఇంటిలోనా, తెలిసే నీ గుణము సుగ్రీవా. జానకమ్మను తెస్తానంటిరా, మీరా గనుడైన వాలిని చంపిస్తిరా, జానకమ్మను తెస్తానంటిరా, నీవు ధనమైన వాలిని చంపిస్తిరా, జానకమ్మను తెస్తానంటిరా. బొడిగే రాళ్ళలోన పడి ఉండే వారికి, పొడిగే రాళ్ళల్లో నా పడి ఉండేవారికి, బొడిగే రాళ్ళలోన పడి ఉండే వారికి, పొడిగే రాళ్ళల్లో నా పడి ఉండేవారికి, ఇల్లు మేడలు మిద్దెలితరా భోగములాయే, తెలిసే మీ గుణము సుగ్రీవా, దేహం మరచి పంటివ ఇంటిలోనా, తెలిసే నీ గుణము సుగ్రీవా. దేహం మలచి పంటిర ఇంటిలోనా, తెలిసే మీ గుణము సుగ్రీవా, దేహం మరచి పంటివ ఇంటిలోనా, తెలిసే నీ గుణము సుగ్రీవా. నీటుగా శ్రీరామచంద్రునితో తెలిపి, నీగా శ్రీరామచంద్రుడు నిటు తెచ్చి, నీటుగా శ్రీరామచంద్రునితో తెలిపి, నీటుగా శ్రీరామచంద్రుడు
నీ గుణము సుగ్రీవా దేహం మరచి పంటివ ఇంటిలోనా ఆహా అన్య సుగ్రీవులారా శ్రీరాముల వారి మాటలు మరిచి ఇంటిలో రంభ ఊరోసి మేనక తిలతమ్మ తీసుకొచ్చి నాట్యం చలిపించున్నారే. ఇప్పుడే శ్రీరాముల వద్దకు పోదాం పదండి. అలాగే స్వామి మీరు అన్ని విధంగానే వచ్చేదాము మీరు వెనువెంట. జై జై రామ జానకి రామ 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 ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ పావన రామ పటాభిరామ పావన రామ పట్టాభిరామ పావన రామ పటాభిరామ పావన రామ పట్టాభిరామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ అన్నయ్య మీరు అనువిధముగా ఆంజనేయ సుగ్రీవులను తీసుకొస్తాని. సుగ్రీవా 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 మీ అన్నట్లు మీ కార్యము సఫలం మాయను. ఇప్పుడు సీతమ్మ జాడలు తెచ్చేవారు ఎవరో తెలుపుము. స్వామి అంజనేయుడు తప్ప మరెవరు పోలేరు స్వామి. ఆంజనేయ నీవు వెళ్ళేదవా సీతమ్మ జాడలు తేవడానికి? మీ అనుగ్రహంతో నేను పోయి వచ్చేదాను స్వామి. ఆంజనేయ ఇటు వినుము. జానకి నివాసి నేను రజాల సుమ్మి ఉడమిలో వెర్రినై సర్వమిపుడు వదలి అడవిలో కాయగతరలు గుడువనైతి ప్రాప్తమే తీరునున్నదో బ్రహ్మదేవా. ఆంజనేయ జానకి నివాసి నేను ఉండలేను. నువ్వు త్వరగా వెళ్ళి సీతమ్మ జాడలు తీసుకొని రావాలి. ఆహా రఘవ రామచంద్ర వినుము శ్రీరామ నామాట విశదంబుగా వినుము శ్రీరామ నామాట విశదంబుగాను కలికి చెవులకు ఆనందకరముగా చెబుదును వార్తలన్నీ మీ చెడతోను దీవెనల సంగుమయ్య భవ దీయదయను. ఆహా రాఘవ రామచంద్ర మీ యొక్క వార్తలన్నీ ఆ సీతాదేవితోటి తెలుపువాడను స్వామి. నాకు దీవెనల సంగుము. గణములయ్యున్న రాక్షస గణములెల్లా అట్ట నిను దృంచవత్తురే హతముగాను పరమమైనట్టి దీవెన పలికి నోట ఇస్తి పొమ్మింకాను మంద ఇరవుగాను. ఆంజనేయ నీకు ఎదురుగా ఎవరు వచ్చినా కానీ నీ చేతిలోనే హతమయ్యే విధంగా నీకు వరంపు వసంగుచున్నాను. నీవు ఇప్పుడే తక్షణమే వెళ్ళి ఆ సీతాదేవి యొక్క జాడలు తీసుకొని రమ్ము. కుశలంబోయను నామది రసికుడ శ్రీ రామచంద్ర రమ్య గుణేంద్ర పశుపతి సన్నుతైక నా వశమాయను కార్యమెల్ల వసుధాధీశ. ఆహా రాఘవ రామచంద్ర నా మదికెంతో ఆనందమయ్యను. నాకు దీవెనల సంగము. ఇప్పుడే నేను ఆ సీత జాడకు పోయి వచ్చేదను. పొమ్ము హనుమంత ఆ సీత జాడవేగ నీవు తెమ్ము హనుమంత సీత జాడవేగ నీవు తెమ్ము హనుమంత ఆ సీత జాడవేగ నీవు తెమ్ము హనుమంత సీత జాడవేగ నీవు తెమ్ము హనుమంత పరమదయా గరుడ నాది కరము వేలు యుంగరము పరమదయా కరుణ నాదు కరము వేలి యుంగరము పరమదయా కరుడ నాదు కరము వేలి యుంగరము పరమదయా కరుణ నాదు కరము వేలి యుంగరము
గైకొని వేగవమ్ము గనది వెనలందిస్తును ఆ సీత జాడ వేగ నీవు తెమ్ము హనుమంత ఆంజనేయ నీవు ఇప్పుడే తక్షణమే వెళ్ళి ఆ సీతాదేవికి నా యొక్క ముద్దులింగిను చూపించి ఆ సీతమ్మ జాడలు గైకొని రమ్ము. పోయేదరామా ఆ సీత జాడ వేగ నేను తెచ్చెదరామా ఆ సీత జాడ వేగ నేను తెచ్చెదరామా పోయేద నాకింత చాలు ప్రియమైన వచనములో మురిపముతో కపుల గూడి జాడ వేగ తెత్తు రామ పోయేదరామా ఆ సీత జాడ వేగ నేను తెచ్చెదరామా ఆహా రాఘవ రామచంద్ర ఈ యొక్క కపులతో కూడి నేను ఆ సీతా జాడలకు పోయేదను నన్ను దీవెనలు సంగుమయ్యా. చల్లగా వెళ్ళిరమ్ము ఆంజనేయ. ఇంతే చాలును రాఘవా మీ కరుణా బల వంతుడా సుగుణ మాధవా మీ కరుణా బల ఇంతే చాలును రాఘవా మీ కరుణా బల పంతొమ్మున మీ చెంత చేరుటకు పంతొమ్మున మీ చెంత చేరుటకు అంతద భాగ్యం అంత కోట్లుగాను ఇంత కలిగబూక అంత దయాకర చింతలేలకలు శాంతమురాంతగా ఇంతే చాలును రాఘవా మీ కరుణా బల వంతుడా సుగుణ మాధవా మీ కరుణా బల వాటముగా కరుణాతోటి ధన్యుడనైతే సాటిలెవ్వరు మీరిని ధన్యుడనైతే నేటిగనిప్పుడు మాట మాత్రమున మేటి సముద్రము దాటదనిప్పుడు బూటగదను జలకోట దిమ్మపరి పాటికి జానికి చోటికి పోయడా ఇదే చాలును రాఘవా మీ కరుణా వంతుడా సుగుణ మాధవా మీ కరుణా బల కొండా గృహములు తిరిగేదా కోరిక తీరగా దండిగా మీ స్మరణ చేసేదా కోరిక తీరగా పండిన లంకల నంద చేసుకొని ఉండడి మైసకు దండములెడియను ఉండటి మైసకు దండములెడియను కొండి రావణుని కుండలు తీర్చడా కొండి రావణుని కుండలు తీర్చడా ఖండితముగవది నిండు హర్షమున ఇంతే చాలును రాఘవా మీ కరుణ బలం వంతుడా సుగుణ మాధవా మీ కరుణా బల ఆహా రాఘవ రామచంద్ర మీ యొక్క కరుణ కటాక్షలతోటి నేను
ఆ సీత జాడను తీసుకుని వచ్చేదను నాకు దీవెనలు సంగము. చల్లగా వెళ్ళిరమ్ము ఆంజనేయ. శ్రీ రజా రామచంద్ర మహారాజుకి